ఆప్కి అదాలత్లో ఫిల్మ్ స్టార్ నవాజుద్దీన్ సిద్దికీ గారి మీదున్న ఆరోపణ ఈయన చాలా కాంట్రవర్షియల్. మీరు అనవసరమైన కాంట్రవర్సీలో ఇరుక్కుంటూ ఉంటారు. చూడండి, మీ అబ్బాయిని కృష్ణుడి వేషంలో ఫోటో తీసి ఆ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారంటే ఇది ఇస్లామీకి వ్యతిరేకమైనది, మేము అసలు ఒప్పుకోమంటున్నారు. నాకు ఒక్క విషయం మాత్రమే తెలుసు. అది నా కొడుకు ఫస్ట్ టైం పర్ఫామ్ చేశాడు. అది తన స్కూల్లో. నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఒక ఫాదర్ గా నాకు ఆనందం. తను కృష్ణుడి రోల్ చేశాడు. నేను దాన్ని పోస్ట్ చేశాను. చాలా లైక్స్ కూడా వచ్చాయి. ఇందులో తప్పు అన్న విషయం నాకు ఎక్కడా అనిపించలేదు. మీరే కాంట్రవర్సీని క్రియేట్ చేస్తారు. సోను నిగమ్ గారు అజాన్ గురించి మాట్లాడారు. లౌడ్ స్పీకర్లో వింటున్నప్పుడు నా నిద్రంతా పోతుంది. సో అప్పుడు మీరు మెసేజ్ ట్వీట్ చేశారు. అది సోను నిగమ్ గారికి వ్యతిరేకంగా లేదు లేదు, నేను ఆయనకి ఎప్పుడూ వ్యతిరేకం కాదు. కోర్స్ నేను అన్ని మతాల్ని గౌరవిస్తాను, అలాగే మర్యాద ఇస్తాను. కానీ నా సొంత ఐడెంటిటీ అన్న విషయానికొస్తే నేను ఒక ఆర్టిస్ట్గా ప్రౌడ్గా ఫీల్ అవుతాను, అలాగే నేనొక యాక్టర్ని. అందుకనే ఆ ఉద్దేశంతోనే నేను దాన్ని పోస్ట్ చేయడం జరిగింది. కానీ దేశం పరిస్థితి ఉంది కదా, ఇలాంటి ప్రశ్నలు ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. లేదు, నేను ఎవరి గురించి తప్పుగా చేయలేదు కదా. అంతేకాకుండా అన్ని మతాల్ని నేను గౌరవిస్తాను. ఆ సమయంలో నేను మంటూ అని సినిమా చేసేవాణ్ణి. అదే భావంలో ఉండి నేనప్పుడు ట్వీట్ చేసినప్పుడు ఆ పోస్ట్లో ఇన్కోఆపరేట్ చేయడం జరిగింది. మంటూ సినిమాలో మీ మెంటాలిటీ ఏంటి? మంటూ ఫిలింలో ఒక స్పీచ్ ఉంది. అది జోగేశ్వరి అనే ఒక చోట్లో, బాంబేలో అక్కడొక కాలేజ్ ఉంది. అక్కడే ఆ స్పీచ్ ఇస్తారు. అదేంటంటే ఆయన స్పీచ్ ఎలా ఉంటుందంటే, हिंदुस्तान जिंदाबाद, पाकिस्तान जिंदाबाद, इन चीखते चिल्लाते नारों के बीच कई सवाल थे. मैं किसे अपना मुल्क कहूँ, लोग धड़ा धड़ क्यों मर रहे थे, इन सब सवालों के मुख्तलिफ जवाब थे. एक हिंदुस्तानी जवाब, एक पाकिस्तानी जवाब, एक हिंदू जवाब, एक मुसलमान जवाब. कोई इसे 1857 के खंडर में ढूंढता है, तो कोई ईस्ट इंडिया कंपनी को जिम्मेदार ठहराता है, और कुछ ऐसे भी हैं जो इसे मुगलिया हुकूमत के मलबे में टटोलने की कोशिश करते हैं. सब पीछे देख रहे हैं, लेकिन आज के कातिल लहू और लोहे से तारीख लिखते जा रहे हैं. ये मजमून सुनाते सुनाते मैं आप सब से मार खा लूँगा और उफ तक नहीं करूँगा, लेकिन हिंदू मुस्लिम फसाद में अगर कोई मेरा सर फोड़ दे तो मेरे खून की हर बूंद रोती रहेगी. मैं आर्टिस्ट हूँ, वो से जख्म और भद्दे घाव मुझे पसंद नहीं. ఒక ఆర్టిస్ట్గా ఉండడం వల్ల అది ఒక మనిషి ఏ పని చేస్తే అదే ఐడెంటిటీగా మారిపోతుంది. అందులో ఏ మార్పు లేదు. మీరు చేసే యాక్టింగ్ ఇంకా మీరు చేసే పనుల వల్ల ఫేమస్ అవ్వాలనుకుంటున్నారు, కానీ అలా జరగలేదు. మీరు మీ గ్రామంలో రామ్లీలా చేద్దామనుకున్నారు, కానీ మీ ఊళ్ళో వాళ్ళు ఆ రోల్ మిమ్మల్ని చేయనివ్వలేదు. కానీ అది కేవలం ఏ ఒక్కరు మాత్రమే. కానీ చాలా మంది ప్రజలు మాత్రం నేను రామ్లీలా చేయాలనుకుంటున్నారు. అక్కడుండే చాలా మంది ప్రజలు నాకు సపోర్ట్ చేయడం జరిగింది. కానీ ఇది కొంచెం విచిత్రంగా లేదా, ఇంత పెద్ద యాక్టర్ గ్రామానికి వెళ్లి రామ్లీలా చేయడం అనేది? ఎందుకంటే నాకు చాలా సంతోషకరమైన విషయం ఏమిటంటే, చిన్నప్పటినుంచి నేను రామ్లీలాని చూస్తూనే పెరిగాను కాబట్టి యాక్టర్ అవ్వాలన్న కోరిక పుట్టింది. మా ఊళ్ళో రాత్రి 2 వరకు రామ్లీలా వెళుతూ ఉండేది. మేము దాన్ని చూసి లేటుగా వచ్చేవాళ్ళం. మా నాన్నగారు ఎందుకు లేట్ అని అడిగేవారే కాదు, ఎందుకంటే మేం మంచిదే చూశామని. అందులో చాలా మంచి విషయాలున్నాయి కాబట్టి. మనమొక సాంప్రదాయం గురించి చెప్తాము, అందులో కట్టుబాట్లు, ఆచారాలుంటాయి. ఇలాంటి ఎన్నో మంచి విషయాలు అందులో చెప్పడం జరిగింది. కానీ హిందూ ముస్లిం అనే విషయం వచ్చేటప్పుడు అందులో పెద్ద కాంట్రవర్సీ, నలుపు ఎరుపు అనే విషయంలో పెద్ద కాంట్రవర్సీ. మీరు ట్వీట్ చేశారు, నన్ను నల్లవడం చెప్పినందుకు ధన్యవాదాలు. ఎర్రగా ఉన్న వాళ్ళు ఎవరూ నన్ను యాక్టర్గా ఒప్పుకోరని మీరు చెప్పారు. ఇది నిజమేనంటారా? అది ఒక సినిమాలో అదేంటంటే మా కాస్ట్యూమ్ డైరెక్టర్ ఒక ఆయన ఉండేవాడు. బహుశా ఆయనే చెప్పుంటారు. ఐ డోంట్ నో ఆయన ఏ విధంగా అలా మరోలా చెప్పారు అని. అందుకు నేను సమాధానం చెప్పాను. దానికాయన ఏం రాశారంటే, నవాజ్కు అపోనెంట్గా ఒక హ్యాండ్సమ్గా ఉండేవాళ్ళని పెట్టడం సాధ్యం కాదు అని. అప్పుడు నేనేం చెప్పానంటే, అది నేను డార్క్గా ఉంటాను, అలాగే ఐఎమ్ నాట్ ఎ గుడ్ లుకింగ్ గాయ్, సో ఇలాంటి విషయాల్లో నేను పట్టించుకోను అని చెప్పాను. ఇదే నా సమాధానము. కానీ మీ ట్వీట్ని చూశాను, అందులో మీరు ఏమన్నారంటే, డార్క్ ఇన్ డిమాండ్ ఇన్ కోల్కతా, డార్క్ ఇన్ డిమాండ్ ఇన్ పూణే. అవును, నాకు ఇంతకుముందు కాన్ఫిడెంట్ ఉండేది కాదు, కానీ ఇప్పుడు చాలా ఎక్కువగా అయింది. ఫిలిం ఇండస్ట్రీ అన్నాక ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. మీకు తెలుసు, మెహమూద్ గారు చాలా పెద్ద యాక్టర్. ఆయన ఒక పాట కూడా పాడారు. కాలే హై తో క్యా హువా దిల్వాలే హై హమ్ తేరే 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 చాహనే వాలే. మీకు కూడా అలాగే అనిపిస్తూ ఉంటుందా, నల్లగా ఉంటే ఏంటి? ఇది నాకు ఎప్పుడు అనిపించిందంటే, నేను విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలు వాళ్ళని చాలా అందగాళ్లుగా భావిస్తూ ఉంటారు.
కానీ యాక్చువల్గా వాళ్ళు డస్కీ కలర్ని చాలా అందంగా భావిస్తారు, కానీ ఇక్కడ మాత్రం కాంప్రమైజ్ అవుతున్నారు. కానీ మీకు ఇప్పుడు ప్రజల ఆదరణ ఉంది, వాళ్ళ సపోర్ట్ ఫుల్గా ఉంది మీకు. ఇప్పుడు మీరు ఈ డెఫినేషన్ ని పూర్తిగా మార్చేశారనిపిస్తుందా? నేను సంతోషంగా ఉన్నాను, అలాగే ప్రజలకు ఏదో చెప్పాలనుకుంటున్నాను. నాలాగా ఎవరు కలర్ విషయంలో డిప్రెస్గా ఉన్నారో వాళ్ళు కూడా దీని గురించి కేర్ చేయొద్దండి అని. కలర్ వల్ల ఏమీ సాధ్యం కాదు, మీ పని వల్లే అవుతుందని. ఇక అందం విషయానికొస్తే అది మన మనసులో ఉంది, బయట కాదు. అడగండి సార్, ఒక ప్రశ్న. మీరు బజరంగి బాయ్ సినిమాలో నటించారు కదా, మీరు అదేలాగా ఇక్కడ ఒక స్పీచ్ ఇవ్వాలనుకుంటున్నాను. कराची से अंदरून क्या कर रहे साइड में भाई कराची से अंदरून मुल्क के लोग अपने एक बार और ले लूं. हाँ, कराची से अंदरून मुल्क के लोग अपने लोगों से मिलने क्या कर रहा है यार, साइड में हो जाना, गाड़ी निकल जाएगी भाई. कराची से अंदरून मुल्क के लोग अपने लोगों से अरे क्या कर रहा है, गाड़ी निकल जाए, हटना यार. कराची से अंदरून मुल्क के लोग अपने लोगों से मिलने के लिए जा रहे हैं. कैमरामैन कामिल यूसुफ के साथ चांद नवाब. भड़वा देखो तो क्या